ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ పబ్లికేషన్. ఈ రోజు మనం ఇంకొక గుడ్ న్యూస్ గురించి చర్చించుకునేటువంటి అవకాశం మనకు ఏపీఎస్సీ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఏపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క న్యూ నోటిఫికేషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి మనం ఈరోజు అయితే ప్రయత్నం చేద్దాం. సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు కనుక తీసుకున్నట్టయితే, సో చూడండి ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా, సో ఏపీఎస్సీ నుంచి న్యూ నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. సార్ నోటిఫికేషన్ రావడం జరిగింది అంటే ఏ నోటిఫికేషన్ వచ్చింది అనేటువంటి విధంగా మీకు డౌట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవి తీసుకున్నట్టయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ సెక్షన్ ఆఫీసర్, అదే విధంగా సో అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి ఈ మూడు రకాల పోస్టులకు మనకు సో ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ డీటెయిల్స్, తర్వాత సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకొకటి ఎగ్జామినేషన్ యొక్క డేట్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. కాబట్టి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఎస్సీ ఏదైతే రిలీజ్ చేయబోతూ ఉందో ఆ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో అందరికీ సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈ 791 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఇవి రాబోతున్నటువంటి వేకెన్సీస్ అన్నమాట. కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ క్లారిటీ అనేది మనం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే మనకు ఏదైతే స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేటువంటి ఆశతో లేకపోతే ఒక ప్రణాళికతో సిద్ధపడుతూ ఉన్నారో అలాంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే శాలరీ పరంగా తీసుకున్నా కానీ జాబ్ పరంగా తీసుకున్నా కానీ చాలా చాలా మంచి జాబ్స్. కాబట్టి ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో అలాంటి అభ్యర్థులకి ఇంకా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో కాబట్టి అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మిగతా అభ్యర్థులు కూడా ఏ విధంగా మనకు దాన్ని ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి కావచ్చు, సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ డేట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని చూడండి. అంతేకాకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అలాంటప్పుడు మనకు ఏదైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో అది అనేక మందికి తెలిసి సో మన ఫ్రెండ్స్లో కూడా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టేటువంటి అవకాశాన్ని మనం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి. సో మనకి ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసినటువంటి డేటా అనమాట. ఇది వెబ్ నోట్ ఇచ్చారు. వెబ్ నోట్లో ఏమి ఇచ్చారు అంటే ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఎన్ని ఇచ్చాడు అంటే దీనికి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఏ ఏ పోస్టులు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఎఫ్బిఓ, ఏబిఓ, ఈ రెండు పోస్టులకి సంబంధించి మనం చూసుకుంటే 691 ఖాళీలు ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడము జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఎఫ్ఎస్ఓ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ అనేటువంటి పోస్టుకు సంబంధించి కూడా మనకి ఇచ్చాడు. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 100 ఖాళీలు ఉన్నాయి. సో 100 వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రపోజ్డ్ టు బి హెల్డ్ ఆఫ్టర్ 15th జూలై. ఏంటి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ మూడు రకాల పోస్టులకు 15th జూలై అంటే జూలై 15వ తేదీ తర్వాత మనకు కండక్ట్ చేస్తామని చెప్పి ఇచ్చారు. 15వ తేదీ కాదు, గుర్తుపెట్టుకోండి, జూలై 15 తర్వాత అంటే మనకు టైం అనేది ఇస్తారు. ఓకేనా? సో 15th తర్వాత, జూలై 15th అంటే 1 మంతే ఉంది కదా, నేను ఏం చదవగలను, ఏం చేయగలను అని చెప్పి డౌట్ పెట్టుకోవద్దు. నెగిటివ్గా ఆలోచించేది ఎప్పుడు కూడా 15వ తేదీ జూలై తర్వాత అని చెప్తున్నాడు. కాబట్టి మినిమం మనకు వచ్చేసి ఒక 1 మంత్ పైన మనకు టైం ఉండొచ్చు. బట్ నా అంచనా ప్రకారం అయితే కనీసం ఒక 2 months అయినా టైం వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనందరూ కూడా కోరుకుందాం కూడా. సో దీనికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే సిలబస్, స్క్రీనింగ్ టెస్ట్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు చూడండి ఈ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్ గా మనకు విడుదల చేయలేదు, కానీ బట్ వెబ్ నోట్ లో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సిలబస్ ఏమిటి అనేది చెప్పారు. అంటే మీరు సిద్ధపడండి అని ఒక సిగ్నల్ ఇచ్చినట్టే కదా, ఒక సూచన ఇచ్చినట్టే కదా. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా మనం ఒడిసి పట్టుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఏదో మనం కంగారు పడిపోయి గాబరా పడిపోయి ఏదో చదివేద్దామని చెప్పి అనడం కన్నా ముందుగా ఇంటిమేషన్ ఇచ్చారు. కాబట్టి సో డెఫినెట్ గా దీన్ని మనం పక్కా ప్రణాళికతో వెళ్ళినట్టయితే డెఫినెట్గా జాబ్ అనేది కొట్టచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో తర్వాత మనం దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఈ మూడు రకాల పోస్టులు అనమాట. ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు మనం తీసుకున్నట్టయితే వీటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, అదే విధంగా మనకు తీసుకున్నట్టయితే ఇంకా ఫిజికల్ మెజర్మెంట్స్ ఏముంటాయి, తర్వాత సో అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు సిలబస్ ఏమి ఉంటుంది అనేది కూడా మొత్తం మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పోస్టులు
కనుక తీసుకుంటే మనకి ఇచ్చినటువంటి పోస్టులు ఏంటి అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ ఇచ్చారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ ఇచ్చారు, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి పోస్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఏజ్ అనేది తీసుకుంటే రెండు కూడా ఇదే టేబుల్లో కనిపిస్తున్నాయి చూడండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ తీసుకుంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు అనేది అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు ఉండాలి. సో రిజర్వేషన్ వర్తించేటువంటి అభ్యర్థులకు ఏ విధంగా ఉంటుందనేది నేను చెప్తాను. సో అన్రిజర్వ్డ్ అభ్యర్థులు అయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. ఓకేనా. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇంకా ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ అండ్ BC candidates are entitled to have 5 years of age relaxation. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా BC కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 18 నుంచి 30 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ 30 ప్లస్ 5 అంటే 18 నుంచి 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏ డేట్కి ఈ యొక్క కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా తర్వాత తీసుకుంటే ఇక మిగతా ఏమన్నా మెన్షన్ చేస్తారంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి మిగతా వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే 18 నుంచి 30 సంవత్సరాలు ప్లస్ ఇంకొక 10 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వరకు వాళ్ళకు వయసు ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ అభ్యర్థుల గురించి కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల గురించి కానీ మనకు ప్రస్తావించలేదు. అంటే అన్రిజర్వ్డ్ అభ్యర్థులు ఏదైతే మనకు ఏజ్ క్రైటీరియా ఉంటుందో అదే క్రైటీరియా వాళ్ళకు కూడా ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇంకేమన్నా మనం తీసుకున్నట్టయితే దోస్ హూ ఫాల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ హ్యావ్ 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క విషయాన్ని కూడా గమనించండి. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 నుంచి 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వయసు ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక అన్రిజర్వ్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదే ఏజ్ క్రైటీరియా అనేది మనకు ఉంటుంది. సో ఈ ఏజ్ లిమిట్ అనేది అన్రిజర్వ్డ్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, లేదా ఓబీసీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇదే ఏజ్ క్రైటీరియా 18 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఏజ్ అనేది మనం చూసాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తీసుకున్నా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీసుకున్నా, తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ తీసుకున్నా కానీ 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ అయితే సేమ్ ఉంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్ లేకపోతే ఇంటర్మీడియట్కి సమానంగా ఉన్నటువంటి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏది ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దేనికి? సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి ఖచ్చితంగా జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా లేకపోతే ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ, ఎక్కువ చదువున్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ బాటనీలో కానీ, ఫారెస్ట్రీలో కానీ, హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ ఆర్ అగ్రికల్చర్లో మీరు ఒక డిగ్రీ చేసి ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. ఇక శాలరీ రేంజ్ కనుక తీసుకుంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శాలరీ తీసుకుంటే 32,670 నుంచి 1,1970 వరకు ఇక్కడ శాలరీ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ కనుక తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి 25,220 నుంచి 80,910 రూపాయల వరకు మనకు శాలరీ ఉంటుంది. అంటే శాలరీస్ పరంగా తీసుకున్నా కానీ చాలా మంచి శాలరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి గమనించండి. అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మనకు తీసుకున్నట్టయితే దీనికి 23,120 నుంచి 74,770 రూపాయల వరకు మనకు శాలరీ అనేది ఉండడము జరుగుతుంది. కాబట్టి శాలరీ పరంగా తీసుకున్నా, జాబ్ పరంగా తీసుకున్నా చాలా బాగుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి మేమైతే S&S తరపు నుంచి మనస్ఫూర్తిగా
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి మీ ముందుకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రాగానే మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఏజ్ అనేది ఏంటో మనకు అర్థమైంది, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో మనకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ మనకు శాలరీ ఏంటి అనేది కూడా మనం చూసాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ స్టాండర్డ్స్ ఏం ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మనకు వాకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏమేమి ఉండాలి, మేల్ అభ్యర్థులు పురుష అభ్యర్థులు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి హైట్ ఎంత ఉండాలి అంటే నాట్ లెస్ దాన్ 163 సెంటీమీటర్స్, అంటే 163 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు అంటే ఎక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ చెస్ట్ ఎంత ఉండాలి అంటే 79 సెంటీమీటర్లు ఉండాలి. ఎప్పుడు ఊపిరి తీసుకోకముందు, శ్వాస తీసుకోకముందు అనమాట. శ్వాస తీసుకున్న తర్వాత ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఖచ్చితంగా పెరగాలి. ఇది మనకు తెలిసినటువంటి విషయం. మేల్ అభ్యర్థులు కనుక తీసుకుంటే హైట్ 163 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ తీసుకుంటే నార్మల్గా 79 సెంటీమీటర్లు ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు ఇంకొక 5 సెంటీమీటర్స్ పెరగాలి, అంటే 79 ప్లస్ ఒక 5 అంటే 84 సెంటీమీటర్స్ రావాలి శ్వాస తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఫీమేల్ అభ్యర్థులు తీసుకుంటే, సో ఫీమేల్ అభ్యర్థులు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళ హైట్ 150 సెంటీమీటర్లకు తక్కువ ఉండకూడదు, 150 సెంటీమీటర్స్కి తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ కనుక తీసుకుంటే నార్మల్గా 74 సెంటీమీటర్స్ ఉండాలి. సో చెస్ట్ 74 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఊపిరి తీసుకున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ పెరగాలి. ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఓకేనా. సో ఇది ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఐడియా. నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏముంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ కన్నా ముందు మనము వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ వాకింగ్ టెస్ట్కి సంబంధించి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాకింగ్ టెస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే, సో దరిదాపులుగా మనకి ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. ఎందుకు అంటే రైట్, ఇక వాకింగ్ టెస్ట్ అనేది మనం తీసుకుందాం. వాకింగ్ టెస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. సో ద ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ రిటన్ టెస్ట్ షాల్ బి సబ్జెక్ట్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్ ఇన్ కేస్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్ వాకింగ్ ఈజ్ టు బి కంప్లీటెడ్ ఇన్ 4 hours. ఒకవేళ పురుషులు అభ్యర్థులు కనుక అయినట్లయితే మేల్స్ ఎంత దూరం నడవాలి అంటే 25 కిలోమీటర్లని నడవాలి. అదే స్త్రీ అభ్యర్థులు ఉమెన్ అభ్యర్థులు కనుక అయినట్టయితే 16 కిలోమీటర్లు. సో ఉమెన్ కనుక అయినట్లయితే 16 కిలోమీటర్లు వీళ్ళు నడవాలి. సో ఈ ఇద్దరు కూడా మేల్స్ 25 కిలోమీటర్లు, ఫీమేల్స్ 16 కిలోమీటర్లు ఎంత సమయంలో కంప్లీట్ చేసుకోవాలి అంటే 4 గంటల్లో కంప్లీట్ చేయాలి, 4 అవర్స్లో కంప్లీట్ చేసేయాలి. కాబట్టి గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు ముందుగా ప్రాక్టీస్ అనేది చేసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అయిన తర్వాత, రిటన్ టెస్ట్ అయిన తర్వాత కంప్లీట్గా మనకు వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మేల్ అభ్యర్థులు 25 కిలోమీటర్లని 4 గంటల్లో నడిచేసేయాలి. అదే ఉమెన్ అభ్యర్థులు అయితే 16 కిలోమీటర్లని 4 గంటల్లో కంప్లీట్ చేసేయాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఇక హైట్ కు సంబంధించి షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి, సో ప్రొవైడెడ్ ఫర్దర్ దాట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ క్యాండిడేట్ బిలాంగ్ టు ద షెడ్యూల్ ట్రైబ్స్ వేర్ ద రిజర్వ్డ్ కోటా కెన్ నాట్ బి ఫుల్లీ యూటిలైజ్డ్ ఫర్ వాంట్ ఆఫ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ candidates possessing the requisite physical qualification, the physical standard shall not be less than 158 centimeters in the height and not less than 78.8 centimeters అని చెప్పి ఇచ్చాడు అనమాట. ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కొంచెం ఇక్కడ మనకు హైట్ కి సంబంధించి 158 సెంటీమీటర్లు ఇచ్చాడు. తర్వాత 78.8 అనేది మనకు చెస్ట్ కి సంబంధించి ఇవ్వడము జరిగింది. ఈ యొక్క విషయాన్ని కూడా గమనించండి. సో తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్ లో జరుగుతుంది, ఎన్ని దశల్లో జరుగుతుంది అనేది తీసుకుంటే మొట్టమొదటిగా రిటన్ టెస్ట్ ఉంటుంది. మొట్టమొదటిగా తీసుకుంటే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటాయి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అన్నప్పుడు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఏమేమి ఉంటాయి అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ మనం చెక్ చేసేటప్పుడు ఇవి హైట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, ఇవన్నీ చెక్ చేస్తారు. ఓకేనా. సో హైట్ అనేది మనకు 163 సెంటీమీటర్స్ ఉండాలి పురుష అభ్యర్థులైతే, దానికన్నా సో తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ 79 సెంటీమీటర్స్ ఉండాలి. సో మనకు శ్వాస తీసుకున్నప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ పెరగాలి, ఇది ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా వాకింగ్ టెస్ట్ తీసుకున్నట్టయితే పురుష అభ్యర్థులు 25 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా స్త్రీ అభ్యర్థులు కనుక తీసుకున్నట్టయితే 16 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. ఎంత సమయంలో అంటే 4 గంటల సమయం. ఓకేనా. సో నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది. మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే మన స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, నెక్స్ట్ మన కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావచ్చు, నెక్స్ట్ మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, ఇంకా మనకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకు చెక్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగా మనం జాగ్రత్తగా రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ అండ్ వాకింగ్ టెస్ట్ అనేది చివర్లో ఉండడం అనేది జరుగుతుంది. వాకింగ్ టెస్ట్లో ఏముంటాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పురుష అభ్యర్థులైతే 25 కిలోమీటర్లు 4 గంటల్లో కంప్లీట్ చేయాలి. అదే స్త్రీ అభ్యర్థులైతే 16 కిలోమీటర్లు 4 గంటల్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక మెడికల్ టెస్ట్లు అంటే జనరల్గా వాళ్ళకున్నటువంటి ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక మనం తీసుకున్నట్టయితే మన S&S పబ్లికేషన్ నుంచి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, వీటికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే కంప్లీట్ సిలబస్తో నూతన సిలబస్ ప్రకారంగా మనకు ఆన్లైన్ ఫుల్ కోర్స్ అనేది ఆల్రెడీ ఉంది. మనకు పబ్లికేషన్ అనేటువంటి యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ యొక్క కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే కంప్లీట్గా మనకు న్యూగా ఏదైతే సిలబస్ ఇచ్చారో మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా రెడీ చేసినటువంటి మనకు ఆ వీడియో కోర్స్ అనేది రెడీగా ఉంది. కాబట్టి దానికోసము మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ పబ్లికేషన్ అనేటువంటి యాప్ని ప్లే స్టోర్ నుంచి కావచ్చు, లేకపోతే మనకు ఐఫోన్ సంబంధించినటువంటి వాళ్ళైతే ఆ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యొక్క కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆలస్యం చేసినట్టయితే ఖచ్చితంగా మనకు సమయం అనేది సరిపోదు మిత్రమా. కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే డెఫినెట్గా మన క్లాసెస్ ఏదైతే ఉంటాయో 0 లెవెల్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ కూడా, ప్రతి టాపిక్ కూడా చాలా క్లియర్ కట్ క్లారిటీతో మనకు ప్రతి అధ్యాపకులు కూడా చాలా డిఫరెంట్ వేస్లో మనకు మీకు అర్థమయ్యేట విధంగా యూనిక్ వేస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో కోర్సెస్ ఏదైతే ఉన్నాయో మీకు డెఫినెట్గా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ తర్వాత ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం తీసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు తీసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి దానికి తగ్గట్టుగా మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ స్కీమ్ తీసుకున్నట్టయితే పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పి 2 పార్ట్స్ ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మొట్టమొదటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మీరు ఏదైనా ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే ఇది కామన్గా మనం ప్రిపేర్ అయ్యేటువంటి సిలబస్ అని చెప్పి మీకు తెలుసు, అవునా కదా? ఎస్. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ తీసుకుంటే 75 ప్రశ్నలు ఇస్తాడు. 75 మార్కులు. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మనం తీసుకున్నట్టయితే SSC స్టాండర్డ్లో జనరల్ సైన్స్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా చదువుతూ ఉంటాం, అవునా కదా? సో అలాంటి తీసుకుంటే దీని నుంచి మనకు పార్ట్ బి నుంచి 75 ప్రశ్నలు ఇస్తున్నాడు. 75 మార్కులు. మొత్తం ఎంత సమయం అయ్యా అంటే 150 నిమిషాలు ఇవ్వడం జరిగింది. అంటే 150 ప్రశ్నలు 150 నిమిషాలు. అంటే ప్రతి క్వశ్చన్ కూడా 1 మినిట్ ఇచ్చారు. సో కాబట్టి మన సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్టయితే మనకి ఏదైతే మెంటల్ ఎబిలిటీ పార్ట్లో ఉంటుందో అక్కడ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఎక్కువ టైం పెట్టుకుంటాం. మిగతా వాటికి థియరీ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫాస్ట్గా చదివి ఆన్సర్ చేసే పద్ధతిలో మనం కనుక వెళ్ళినట్టయితే ఈ 150 మినిట్స్ మోర్ దెన్ సఫిషియంట్ అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇది స్టేట్ లెవెల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. మరి డౌట్ ఉంటుందన్నమాట, సార్ తెలంగాణ అభ్యర్థులు అప్లై చేయొచ్చు అంటే నిస్సందేహంగా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి గమనించండి. సో 20% మనకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల్లో 20% మీరు తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనం తీసుకుంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ తీసుకుంటే 1/3 ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ కనుక తీసుకున్నట్టయితే సిలబస్ అనేది మన వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. లేదా మన యొక్క వీడియో కింద ఈ యొక్క సిలబస్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి సో కొంత సమయం తర్వాత ఇదే వీడియోని మీరు మళ్ళీ విజిట్ చేసినట్టయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనం తీసుకున్నట్టయితే రెగ్యులర్గా మనం చదివేటువంటి అంశాలే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. సో చూడండి, జనరల్ సైన్స్, నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇచ్చాడు.
సో తర్వాత మనం తీసుకున్నట్టయితే మెంటల్ ఎబిలిటీ నుంచి రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్, అంటే రీజనింగ్లో ఉన్నటువంటి కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇచ్చాడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చాడు. సో అదేవిధంగా జనరల్ సైన్స్ తీసుకున్నట్టయితే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇచ్చాడు. సో నెక్స్ట్ లివింగ్ వరల్డ్ గురించి మనకి ఇవ్వడం జరిగింది, జీవ ప్రపంచం. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్కి సంబంధించి ఇచ్చాడు. అదేవిధంగా రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. సో దీనికి సంబంధించి ఏవే పార్ట్స్ ఉంటాయనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. రీప్రొడక్షన్ అండ్ గ్రోత్ ఇచ్చాడు, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ ఇచ్చాడు. సో అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి మనం తీసుకుంటే మెటల్స్, నాన్ మెటల్స్, తర్వాత కార్బన్ కాంపౌండ్స్కి సంబంధించి ఇచ్చాడు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథ్నోబాటనీ ఇచ్చాడు అనమాట. సో అదేవిధంగా మనం తీసుకుంటే ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్లో ఏముంటాయి అనేది చూస్తే అర్థమెటిక్ నుంచి నంబర్ సిస్టమ్, న్యాచురల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ అండ్ రియల్ నంబర్స్ ఇచ్చారు, ఫండమెంటల్ ఆపరేషన్స్. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చదివేటువంటి టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది మన ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఈ రెండిట్లో కూడా పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి అక్కడ మీరు నీట్గా ఈ యొక్క ఏదైతే నేను స్లైడ్స్ పెట్టి చెప్తున్నానో దీన్నే అక్కడ అప్లోడ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు ఈజీగా సిలబస్ని అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సినటువంటి పని లేకుండా అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ఇచ్చారో దాన్నే మనం ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ జామెట్రీ, తర్వాత స్టాటిస్టిక్స్కి సంబంధించి ఇచ్చాడు. అదేవిధంగా నెక్స్ట్ మనం తీసుకుంటే మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఎగ్జామినేషన్ తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో పార్ట్ ఏ, పార్ట్ బి, ఆ రెండు పార్ట్స్ మనకు అక్కడ సపరేట్గా ఇచ్చాడు. బట్ ఇక్కడైతే మనకు పార్ట్ ఏలో మొత్తం ఇచ్చేసాడు. అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి ఏదైతే ఎగ్జామ్ స్కీమ్ ఉందో దాంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి కలిపి ఇక్కడ పార్ట్ ఏగా ఇచ్చేసారు. చూడండి, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ మొత్తం కలిపి ఇచ్చేసారు. సైన్స్ అనేది మనకు అక్కడ ఉంది, బట్ ఇక్కడ సైన్స్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ బి తీసుకుంటే జనరల్ ఫారెస్ట్ ఇచ్చాడు. పార్ట్ ఏ నుంచి 75 ప్రశ్నలు, సో 75 మార్కులు. పార్ట్ బి నుంచి కూడా 75 ప్రశ్నలు, 75 మార్కులు, అంటే 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. ఇక్కడ కూడా ఓన్లీ థింగ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో జనరల్ ఫారెస్ట్రీ అనేది ఇక్కడ పార్ట్ బిలో వచ్చింది, అక్కడ జనరల్ సైన్స్ అనేది మనకు ఏదైతే ఇచ్చాడో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఆ జనరల్ సైన్స్ అనేటువంటి పార్ట్ తీసేశాడు. ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీ అనేది యాడ్ అయింది. మ్యాథ్స్, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేది అక్కడ ఇక్కడ కామన్గా ఉంది, అంటే ఆల్మోస్ట్ చాలా వరకు సేమ్. బట్ ఓన్లీ థింగ్ ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీ అనేది సో సపరేట్గా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సిలబస్ కూడా సపరేట్గా ఉంటుంది కాబట్టి మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోని చదివేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా రెండు చదవచ్చు. లేదు సార్ నేను ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చదువుతాను అంటే జనరల్గా ఏ పోటీ పరీక్షకి చదువుతున్నా కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి వాటికి ఉన్నటువంటి సిలబస్ దరిదాపులు మనకు తెలిసినటువంటి సిలబసే, కొత్తగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ జనరల్ ఫారెస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు డిసైడ్ అయ్యి ప్రిపేర్ అయినట్టయితే సో డెఫినెట్గా ఈసారి ఈ యొక్క జాబ్ని మీరు కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం తీసుకుంటే 1/3 అనేది నెగిటివ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది రెండిట్లో కూడా కామన్గా ఉందన్నమాట. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో జనరల్ ఫారెస్ట్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉందో అది మాత్రమే నేను ఇక్కడ పెట్టాను. ఎందుకు అంటే మనకు పార్ట్ ఏకి సంబంధించి తీసుకుంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్లో పార్ట్ ఏ, పార్ట్ బి రెండూ కలిపితే జనరల్ సైన్స్ పక్కన పెట్టేసిన తర్వాత సో మిగతాదంతా కూడా సేమ్ కదా. కాబట్టి ఇక్కడ జనరల్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే నేను ఇక్కడ స్క్రీన్ పైన పెట్టేటువంటి ప్రయత్నం చేశాను. సో ప్లాంట్ సైన్స్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఇచ్చాడు అనమాట. వాటికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ గమనించవచ్చు. హార్టికల్చర్, సో హార్టికల్చర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సాయిల్ సైన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్. దాంట్లో మనకు పార్ట్ ఏగా వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా జనరల్ సిల్వికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ, కమ్యూనిటీ పార్టిసిపేషన్లో జనరల్ సిల్వికల్చర్ ఇచ్చాడు, తర్వాత ఆగ్రో ఫారెస్ట్రీ ఇచ్చాడు. సో తర్వాత మనం తీసుకుంటే యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇచ్చాడు, ఎకనామిక్ జువాలజీ ఇచ్చాడు, తర్వాత ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇచ్చాడు. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్రీ వాకింగ్ ప్లాన్ ఇచ్చాడు అనమాట. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇచ్చాడు, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఇది సిలబస్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే మనము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసామో ప్రతిదీ కూడా ప్రతి స్లైడ్ కూడా PDF రూపంలో మన వాట్సాప్ ఛానల్ కావచ్చు, మన టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, సో ఈ రెండిట్లో
కామెంట్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క వీడియో కింద కూడా ఒక లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. సో దట్ మీకు సిలబస్ అక్కడ ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక ప్రతి డీటెయిల్ కూడా మనం ఏదైతే వీడియోలో చెప్పామో ప్రతి డీటెయిల్ కూడా మనకి ఇక్కడ ఇదే స్లైడ్స్లో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క PDF ఫామ్ మీ దగ్గర ఉన్నట్టయితే కంప్లీట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్ కట్ ఐడియా మీ చేతిలో ఉంటుంది. ఒకటే ఫ్రెండ్స్, మనల్ని మనం నమ్ముకోవాలి, మన స్ట్రెంగ్త్ని మనం నమ్ముకోవాలి, మన వీక్నెస్ ఏంటనేది గమనించుకొని అక్కడ సమయం ఎక్కువ పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా విజయాన్ని సాధించవచ్చు. మీ విజయాన్ని మీకు దూరం చేసేటువంటి శత్రువుడు ఎవరు అంటే మీలోనే ఉంటాడు. లేజినెస్, బద్ధకం. నెక్స్ట్ రెండో శత్రువు ఎక్కడ ఉంటాడంటే మీ చేతిలో ఉంటాడు, ఈ మొబైల్ ఫోన్ కనుక మీరు జయించినట్లయితే మీ జీవితంలో సమయం అనేది చాలా 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 సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మన సమయాన్ని ఎక్కువగా వేస్ట్ చేయించేది ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్. నెక్స్ట్ లేజినెస్, బద్ధకం. చదవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, తప్పదు. బట్ అయినప్పటికీ మనం జాబ్ కొట్టేంత వరకు ఖచ్చితంగా నిద్రాహారాలు మానైనా ఖచ్చితంగా మనం జాబ్ అనేది కొట్టుకోవాలి. లైఫ్లో కెరియర్లో సెట్ కాకపోతే ఎలా ఉంటుందో బయట పరిస్థితులు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జాబ్ మనకు వస్తే ఎలా ఉంటుందో లైఫ్ అనేది ఒక్కసారి ఆలోచించండి. నువ్వు జాబ్ కొట్టిన తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారు, నీ ఫ్యామిలీకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారు, మీ మమ్మీకి మీ డాడీకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారు అనేది ఒక్కసారి ఆలోచించు. సో ఆలోచించినట్టయితే ఖచ్చితంగా నీలో కసి పెరుగుతుంది. ఆ కసితో ఈ జాబ్ అనేది నువ్వు డెఫినెట్గా కొట్టగలవు మిత్రమా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక మంచి ప్రణాళికతో ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా జాబ్ అనేది సాధించవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మేము ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నటువంటి విషయం కావచ్చు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి దానికి సంబంధించినటువంటి టిప్స్ అన్ని కూడా మనం ఈ యొక్క ఛానల్లో పెడుతూ ఉంటాం. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా దీన్ని లైక్ చేయడం మాత్రము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు మీ చేతిలో నుంచి కొంత మనీ ఇవ్వలేకపోవచ్చు, కానీ మీకు తెలిసిన మంచి విషయాన్ని ఎవరికైనా షేర్ చేయడం ఫ్రీనే కదా. ఎస్. పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి అనుకోవద్దు. మనకు కావాల్సింది ఒక్క జాబ్. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను, నువ్వు 2 జాబులు చేయలేవు, ఒక్క జాబ్ చాలు. ఒక్క పోస్టు ఉందా లేదా నీకు? డెఫినెట్గా ఉంది. కాబట్టి మిగతా పోస్టులు మన ఫ్రెండ్స్ కొడితే హ్యాపీనే కదా. మన పక్కన ఉన్నటువంటి మన స్నేహితులు అందరం కలిసి జాబ్ కొట్టినట్టయితే ఆ కిక్ ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది, అవునా కదా. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మీ స్టేటస్లో పెడతారా లేకపోతే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారా, మీ ఇష్టం. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్టయితే అందరూ మంచిగా కలిసికట్టుగా ఒక ప్రణాళికబద్ధంగా మనం చదివినట్టయితే డెఫినెట్గా మీరు జాబ్ కొడతారు, మీ ఫ్రెండ్స్ కూడా జాబ్ కొడతారు, మన ఫ్యామిలీస్ అన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. ఇదే ఇన్ఫర్మేషన్. ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఏజ్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. అదే SC, ST, BC అభ్యర్థులు అయితే 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఎవరికి అంటే అన్రిజర్వ్డ్ అభ్యర్థులు, EWS, నెక్స్ట్ OBC అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. బట్ SC, ST, BC అయితే 18 నుంచి 35. అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 18 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. ఇక శాలరీ మీరు చూసుకోవచ్చు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయితే దరిదాపు మనకు 1 lakh వరకు శాలరీ ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే మనకు 80,000 వరకు శాలరీ ఉంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే 74,000 వరకు మనకు శాలరీ ఉంది. ఎంత మంచి శాలరీస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అంత శాలరీస్ ఉన్నటువంటి జాబ్స్ రావాలంటే మరి ఈజీగా వస్తుందా? జీవితంలో ఏది ఈజీగా రాదు. కష్టే ఫలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కష్టే ఫలి. మీరు కష్టపడితే ఆ ఫలితం డెఫినెట్గా వస్తుంది. మేబీ కొంచెం లేట్గా రావచ్చేమో కానీ ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గమనించండి, పురుష అభ్యర్థులకి, స్త్రీ అభ్యర్థులకి ఇవి ఫిజికల్ మెజర్మెంట్స్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వాకింగ్ టెస్ట్. ఆల్రెడీ చెప్పాను, మేల్ అభ్యర్థులు 25 కిలోమీటర్లు, పురుష అభ్యర్థులు స్త్రీ అభ్యర్థులు 16 కిలోమీటర్లు 4 గంటల్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఐడియా అనమాట. రైట్. అండ్ డోంట్ ఫర్గెట్ గైస్, మన S&S పబ్లికేషన్ నుంచి ఇక్కడ మనకు ఆన్లైన్ కోర్స్ అనేది రెడీగా ఉంది. ఎస్ పబ్లికేషన్ అనేటువంటి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ యొక్క కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. న్యూ సిలబస్ ఆధారంగా రూపొందించినటువంటి కోర్స్ అనేది మనకు రెడీగా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.